నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో మనం ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియోను చూడాలి. ఎందుకనగా ఆగ్నేయంలో గనక దోషం ఉంటే రెండవ భార్య రావచ్చునా, లేదా ఆగ్నేయంలో గనక దోషం ఉంటే భార్యాభర్తలకు గొడవ వస్తుందా, లేదా ఆగ్నేయంలో గనక గృహము పెరిగినప్పుడు, లేదు ఆగ్నేయ మూలన గది ఎక్కువైనప్పుడు భార్యాభర్తలకు గొడవ వచ్చి భర్తకి రెండవ భార్య రావడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే స్థలములో లేదా గృహములో నవగ్రహముల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, అష్టదిక్పాలకులకు సంబంధించి అధిష్ఠించినటువంటి నవగ్రహములకు సంబంధించి వారి యొక్క ప్రభావం స్థలములో గృహములో నివసించేటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో రూపంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్కి సంబంధించి కూడా ఒక యథార్థ సంఘటన, రియాలిటీ లైఫ్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. అంటే పాపం వాళ్ళకి దోషమని వారికి తెలియదు. ఆ దోషం ఏమిటనేది మనం ఈ మ్యాప్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ మ్యాప్ను కనుక మనం గమనిస్తే, తూర్పు మెయిన్ రహదారి, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం, 2 బెడ్రూములు, హాలు, ఇది ఒక బెడ్రూమ్. సో ఇంతవరకు ఉంది, బాగానే ఉంది. తర్వాత కుటుంబ నిమిత్తం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఈ గృహానికి సంబంధించి ఈ యొక్క నిర్మాణాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఇది ఒక హాలు, తర్వాత ఇది వంటగది. అంతకుముందు ఈ వంటగది బయట ఉంది. సో స్థలం ఉంది కాబట్టి వంటగదిని కూడా పారు తీసుకొని, అంటే సిద్ధాంతి గారిని కాంటాక్ట్ అయిన తర్వాత ఇంతవరకు చేశారు, బాగానే ఉంది. ఇక్కడ దాకా బాగానే ఉంది, ఇక్కడ దాకా కూడా బాగానే ఉంది. ఇంకా ఇంతవరకు నిర్మాణం చేసిన తర్వాత కూడా తూర్పు స్థలం ఉంది. తూర్పు రోడ్డు అవటం వలన ఈ విధంగా గేట్లు ఉన్నాయి. తర్వాత దక్షిణానికి సంబంధించి ఖాళీ స్థలం వదిలారు, దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ వదిలారు. బాత్రూమ్ ఉత్తర వాయువ్యంలో పడమర గోడకు హద్దు చేసి బాత్రూమ్ను నిర్మించారు. ఇది కూడా కరెక్టే, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇంతవరకు నిర్మాణం అనేది చేశారు. సో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అన్నీ ఉన్నటువంటి ఒకగానొక కొడుకుకి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన తర్వాత భార్య వచ్చిన తర్వాత, సో అత్తయ్య కోడలు మామూలుగా ఇంట్లో ఉండుట ఎందుకని చెప్పని ఒక షాపు పెట్టుకోవాలని, సో ఇంటి ముందు ఎలా ఖాళీ ఉంది కదా అని ఇంతవరకు సిద్ధాంతిని కాంటాక్ట్ అయ్యి ఇంతవరకు నిర్మాణం చేశారు. అంతవరకు బాగానే ఉంది, ఇదంతా ఓపెన్గా ఉంది. తర్వాత ఏం చేశారంటే, తూర్పు ఆగ్నేయానికి సంబంధించి ఉన్నటువంటి స్థలము ప్రహరీకి సంబంధించి ప్రహరీని హద్దు చేసుకొని షాప్ కట్టారు. ఇదంతా షాపు, అంటే ఇంట్లో నుంచి ఇలా షాపులోకి వెళ్ళొచ్చు. సో ఇది మెయిన్ సింహద్వారం నుంచి ఈ గేట్ నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఏమైంది, ఆగ్నేయంలో 2 ఉపగ్రహాలు అయ్యాయి. ఒకటి కిచెన్లో ఉన్నటువంటి గృహము, కిచెన్ కన్నా ఇంకొక గృహము తూర్పు ఆగ్నేయంలో పెంపయింది. ఇదంతా కూడా పైన షెల్టర్ వేశారు, వర్షానికి సంబంధించి ఎండకి సంబంధించి షెల్టర్ వేశారు. ఈ షెల్టర్ ఎప్పుడైతే వేశారో అక్కడ నుండి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇది 100% జరిగినటువంటి యథార్థ సంఘటన. తూర్పు ఆగ్నేయములో కానీ లేదా ఆగ్నేయం మూలన గనక గృహాలు పెరిగినా, లేదు గదులు పెరిగినా, లేదు
ఎక్కువ స్థలం ఎక్కువ గది ఉన్నా కూడా నైరుతి మూల కన్నా కూడా ఈ కిచెన్ ప్లస్ ఈ షాపు ఆగ్నేయుల ఉపగ్రహాలు పెరగటం వలన భర్తకి ఖచ్చితంగా కూడా రెండవ భార్య వస్తుంది. ఎందుకనగా తూర్పుకు సంబంధించి రవిగ్రహం చంద్రగ్రహం, ఆగ్నేయానికి సంబంధించి శుక్రగ్రహం, దక్షిణానికి సంబంధించి కుజగ్రహం, నైరుతికి సంబంధించి రాహుగ్రహం, పడమరకు సంబంధించి శనిగ్రహం, వాయువ్యానికి సంబంధించి కేతుగ్రహం, ఉత్తరానికి సంబంధించి బుధగ్రహం, ఈశాన్యానికి సంబంధించి గురుగ్రహం అధిష్ఠించినటువంటి గ్రహాలు ఉన్నారు. అంటే ఆగ్నేయానికి అధిష్ఠించినటువంటి గ్రహం శుక్రగ్రహం కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ షాప్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుండి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి సమస్యలు అంటే చిన్నగా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, తగాదాలు జరగటం, కొట్లాటలు జరగటం, మనశ్శాంతి లేని జీవితం గడపటం, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వటం, ఆర్థికంగా దెబ్బతినటం, తర్వాత 10 మంది నోళ్ళల్లో నానటం, వీళ్ళు చేసిన తప్పుకు కానీ చేయనటువంటి తప్పుకు కానీ వీరి గురించి 10 మంది మాట్లాడుకోవటం, 10 మంది నోళ్ళల్లో నానటం, తర్వాత ఎవరైతే కొడుకు ఉన్నాడో కొడుకు ఇంకొకరితో సంబంధం పెట్టుకోవటం, ఆ సంబంధం పెట్టుకోవటం వలన మనశ్శాంతి లేకుండా మెంటల్ టార్చర్ అనుభవించడం, అంటే ఈ పరిణామాలు ఈ దోషం వలన వస్తున్నాయని వారికి తెలియదు. అయితే ఆ దోషం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయని వారికి తెలియక అవమానాలను ఎదుర్కోవటం, ఏమి చేయలేనటువంటి పరిస్థితులు రావటం, లేనిపోయినటువంటి సమస్యలలో ఇరుక్కోవటం, ఇవన్నీ కూడా వారికి జరుగుతున్నాయి. కాబట్టి నిర్మాణాల విషయంలో ఏ డైరెక్షన్లో ఏ గది ఏ రూమ్ ఎంత పరిమాణంలో ఉండాలి, ఎన్ని అడుగులలో ఉండాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా గృహ నిర్మాణం చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. అంతేగాని నైరుతి కన్నా ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెరగకూడదు, పెద్ద గదులు ఉండకూడదు. ఖచ్చితంగా ఉంటే మాత్రం ఆ ఇబ్బందులకు మీరు గురికాక తప్పదు. ఒక్క ఈశాన్యం మాత్రమే పెద్ద గది కానీ ఎక్కువ స్థలము కానీ ఉండాలి. అంటే స్థలానికి సంబంధించి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఏ డైరెక్షన్లో ఎంత పరిమాణంలో గది నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది కూడా వాస్తుశాస్త్రం ప్రకారం పాటించాలి. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం చెయ్యాలి. గదికి సంబంధించి అయినా సరే, వంటగదికి సంబంధించి అయినా సరే, హాలుకి సంబంధించి అయినా సరే, దేనికి సంబంధించి అయినా సరే మన ఇంటిలో వాస్తుదోషం ఉంచుకొని ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా ప్రయోజనం నిష్ప్రయోజనం. ఇది తథ్యం. అందుకనే దోషాన్ని మనం తీసేసుకోవాలి. దోషపూరితమైనటువంటి గృహంలో మనం ఉండరాదు. దోషము గనక ఉంటే ఆ దోషాన్ని గనక మనం తీసివేస్తే దాని యొక్క ఉపద్రవం అనేది కుటుంబం పైన, కుటుంబ సభ్యుల పైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా పడదు. అందుకని వాస్తుశాస్త్రానికి సంబంధించి ఆగ్నేయ దోషం ఉండటం వలన భార్యాభర్తలకు ఖచ్చితంగా గొడవలు అవుతాయి, సమస్యలు వస్తాయి. సో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఉపద్రవాలు వస్తాయి. భర్తకి రెండవ భార్య ఉండేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరు వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేసుకోవలసినదిగా మా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.